A very good afternoon, media brothers and sisters. So, Nenu Dr. Jyoti, Medical Director, Ferty9 Fertility Organization. Malli mee andar mundu oka shubhavar announcement tho vachanu. Mee andarki telusu Ferty9 Fertility Center, the best of treatment, the best of quality, the best ethics manam eppudu follow chestamu and పిల్లలు లేక బాధపడే కపుల్స్కి ద బెస్ట్ ఆఫ్ సర్వీస్ ప్లస్ హై సక్సెస్ రేట్ అండ్ క్వాలిటీ అండ్ ఆల్సో సేఫ్టీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఏ విదేశంలో ఏ కొత్త టెక్నాలజీ లాంచ్ అవుతే మేము ఎప్పుడు ఫస్ట్ మన సిటీలో మన ప్రజలకి అందించాలనేదే మన ఒక ఉద్దేశం. సో ఈరోజు వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఇది ఒక ప్రివిలేజ్ అనమాట. ఐ హ్యావ్ 3 అనౌన్స్మెంట్. ఫస్ట్, మన Ferty9 ఫర్టిలిటీ సెంటర్లో ఒక జిల్ట్రిక్స్ అనేది వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ. ఒక ఎంతోమంది పిల్లలు కనటం చాలామందికి ఈజీ ఉంటుంది, బట్ కొందరికి అది పోరాటం అన్నమాట. ఎగ్జాంపుల్, జస్ట్ నిన్న ఒక లేడీ 20 years మ్యారేజ్ అయ్యి ఫస్ట్ టైం షీ బికేమ్ మదర్. ఆ చూపే మాకు ఒక మోటివేషన్ అనమాట. సో ఇటువంటి అదే తను 10 years బిఫోర్ టెక్నాలజీ లేక షీ కుడ్ నాట్ హ్యావ్ బికమ్ అ మదర్. సో బికాస్ ఆఫ్ ఆల్ దిస్ అడ్వాన్స్ టెక్నాలజీ పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఎంత కాంప్లికేటెడ్ కేసు ఉంటే కూడా ఒక ధైర్యంతో వాళ్ళకి సర్వ్ చేయాలనేదే Ferty9లో ఆల్ కన్సల్టెంట్ అండ్ టీమ్ది ఉద్దేశం. సో ఈరోజు మేము ఎవ్రీ ఇయర్ సంథింగ్ ఆర్ ద అదర్ అవుట్ సైడ్ ఉన్న విదేశంలో ఉన్న టెక్నాలజీ మన సిటీలో ఎవ్రీ టైమ్ వీ వాంట్ టు లాంచ్ ఫస్ట్ మనం చేయాలి, మన ప్రజలకు సర్వీస్ చేయాలనే మన కోరిక. సో జిల్ట్రిక్స్ అనేది ఒక ఇంపార్టెంట్ మానిటరింగ్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఇది సిస్టమ్ అన్నమాట, మానిటరింగ్ సిస్టమ్. ఫర్టిలిటీలో ఒక బేబీ అనేది ఒక ల్యాబ్లో క్రియేట్ అవుతుంది అంటే ఇట్స్ అ మిరాకల్. ఒక బేబీ అనేది ల్యాబ్లో క్రియేట్ అవ్వటం అంటే ఇట్స్ సంథింగ్ లైక్ గాడ్లీ ప్లేస్ కదా. లైఫ్ అనేది ఎక్కడ ఉంటుంది? భగవంతుడి చేతిలో. సో మాకు ఆ ల్యాబ్ అనేది ఒక భగవంతుడు ఉన్న టెంపుల్ అన్నట్టు. సో ఆ పరిస్థితి, ఆ ల్యాబ్ది ఎంత అడ్వాన్స్డ్ ఉంటే బేబీ పెరిగే ప్లేస్ చాలా సేఫ్గా ఉంటుంది అండ్ హెల్త్ ఆఫ్ ద బేబీ కూడా ప్రొటెక్ట్ అవుతుంది. సో ఈ కండిషన్ని ఎంత లేడీస్ది గర్భాశయం హోలిస్టిక్గా ఉండాలనేదే వీ వాంట్ టు డూ ద బెస్ట్ అనమాట. సో జిల్ట్రిక్స్లో ఏముంటుందంటే 24 hours ఎవ్రీ మినిట్ టు మినిట్, ఎవ్రీ సెకండ్ టు సెకండ్ మానిటర్ అవుతూ ఉంటుంది. ఆ ల్యాబ్లో టెంపరేచర్, ఆస్మోలాలిటీ, pH అంతా బేబీకి ఒక మంచి ఎన్వైర్న్మెంట్ ఉండాలి, కొంచెం కూడా చేంజ్ ఉండకూడదు. సో ఇది మానిటర్ 24 hours చేయడానికి సంబడి షుడ్ బి దేర్ కదా. సో ఇది ఆటోమేటిక్ ఒక మానిటర్ సిస్టమ్. చిన్న ఫ్లక్చుయేషన్ జరిగితే కూడా ఫస్ట్ అలామ్ ఇన్ సెకండ్ గోస్ టు ద ల్యాబ్ మేనేజర్, సెకండ్ అలామ్ టు ద టీమ్ అండ్ థర్డ్ అలామ్ టు ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో ఎక్కడ కూడా పొరపాటు జరగదు. దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. మన ఏపీలో ఫస్ట్ టైం మేము లాంచ్ చేస్తున్నాం జిల్ట్రిక్స్. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ ల్యాబ్, సక్సెస్ రేట్ అండ్ ఎవ్రీథింగ్ పెరుగుతుంది. బికాస్ ఎవ్రీ టైమ్ ఇట్స్ మానిటర్డ్. ఏ
ఇది చిన్న ఇష్యూ కూడా ఉండదు. సో ఈ ఇంపార్టెంట్ టెక్నాలజీ లాంచ్ చేయడానికి ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, వరల్డ్ పాపులర్ ఎంబ్రియాలజిస్ట్ హ్యావియర్ అని పర్సన్ని మేము మన సెంటర్లో కొలాబరేట్ చేసుకుంటున్నాం. సో తను హీ హెస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్, ఎంతో సైన్స్ బయట స్పెయిన్ నుంచి హీస్ కమ్ టు Ferty9 అండ్ హీఈస్ ఎంప్లాయిడ్ విత్ అస్. అండ్ మొత్తం ల్యాబ్ ఆల్ 7 సెంటర్స్ ల్యాబ్లో హీల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్డెప్త్ అనాలిసిస్, మళ్ళీ సిస్టమ్ SOP అని ఉంటుంది, స్టాండర్డైజ్ ఆపరేటివ్ ప్రొసీజర్, మొత్తం తను చూసుకుంటున్నాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకా సక్సెస్ ఇవ్వాలి మన సొసైటీలో మన ఇన్ఫర్టైల్ కపుల్స్ అనేదే వీఆర్ ఆల్వేస్ వర్కింగ్ ఫార్. సో సెకండ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, ఇది లాంచ్ చేయటానికి అలాంగ్ విత్ హ్యావియర్ వెరీ పాపులర్ సినీ యాక్ట్రెస్ స్నేహ గారు వస్తున్నారు. అలాంగ్ విత్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ 70+ Ferty9లో పుట్టే బేబీస్ అందరూ మన సెంటర్లో ఎవరెవరు పుట్టారు వాళ్ళందరూ వస్తున్నారు. సో వీ వాంట్ టు సెలబ్రేట్ దిస్ ఇనాగ్రేషన్ విత్ ఆల్ ద కిడ్స్, విత్ సినీ యాక్ట్రెస్ స్నేహ అండ్ ఆల్సో వరల్డ్ పాపులర్ ఎంబ్రియాలజిస్ట్. సో ఇది ఒక పెద్ద ఇదన్నమాట, డ్రీమ్ ఫర్ అస్, సక్సెస్ రేట్ పెరగటం ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో. అండ్ థర్డ్, ఎంతన్నా ఇప్పుడు టెక్నాలజీ వచ్చినప్పుడు మన ప్రజలు కూడా ఏదో ఒక సేవం చేయాలి మేము. సో ఈ సందర్భంగా చాలామంది కపుల్స్ నాకు పెళ్ళి అయి 10 years అయింది, పిల్లలు పుట్టట్లేదు, రీజన్ ఏంటి అని ఎప్పుడు అడుగుతూ ఉంటారు. సో లేడీస్లో తన అండాశయంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలా తెలుస్తుంది, ఒక స్కాన్ చేయటం ప్లస్ AMH అని కొంచెం ఎక్స్పెన్సివ్ టెస్టే. ఈ 2 టెస్ట్లో మనకు తన ఎగ్ క్వాలిటీ తెలుస్తుంది. ఈ 2 ఫ్రీగా చేస్తున్నాం లేడీస్ కోసం. అండ్ స్పర్మ్ అనాలిసిస్ అంటే ఈ మధ్యలో 50% ప్రాబ్లమ్స్ మేల్స్తో కూడా మనం చూస్తున్నాం. సో ఒక సింపుల్ టెస్ట్ స్పర్మ్ అనాలిసిస్ చేయటంలో మనకు తెలుస్తుంది ఎవరిది ప్రాబ్లం అనేది. సో స్పర్మ్ అనాలిసిస్ కూడా ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇదన్నీ చూసి డాక్టర్గా మన Ferty9 ఫర్టిలిటీ సెంటర్లో 21 ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ఆల్ 7 సెంటర్స్లో. వీళ్ళందరూ ఈ సేవా భావనంతో 9th ఆఫ్ ఈ మంత్ డిసెంబర్ నుంచి 31st వరకు ఈ అన్ని సర్వీస్ ఫ్రీగా చేస్తున్నాము. అండ్ అన్ని సెంటర్స్ ఆఫ్ Ferty9 ఫ్రమ్ సికంద్రాబాద్, కూకట్పల్లి, ఎల్బీ నగర్ బ్రాంచ్, వరంగల్, విజయవాడ, కరీంనగర్ అండ్ వైజాగ్, ఈ అన్ని బ్రాంచెస్లో ఈ సర్వీస్ ఫ్రీగా ఉంటుంది. మన ప్రజలకి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఇన్ఫర్టైల్ కపుల్స్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్తో ఏంటి ప్రాబ్లం అని తెలుసుకోవచ్చు, ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో మీడియా బ్రదర్స్, ఎవ్రీ టైమ్ మీరు Ferty9 ఆల్సో గుడ్ థింగ్స్ చేయటానికి సంబడి హస్ టు ప్రాపగేట్ అవుట్ సైడ్ కదా. ఎవ్రీ టైమ్ యూ హెల్ప్డ్ అస్ టు స్ప్రెడ్ ద గుడ్ థింగ్స్. ఎప్పుడు ఏదైనా విషయం ఉంటే న్యూస్లో వస్తాయి, అది స్పైసీ న్యూస్ ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే సొసైటీకి హెల్ప్ అయ్యేది కూడా మనం ప్రాపగేట్ చేయాలి. దట్ ఈస్ ఆల్వేస్ దేర్, వీ హ్యావ్ టు అవుట్ రీచ్ పీపుల్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఆ ప్రోగ్రామ్కి మీరు కంపల్సరీ రావాలి. అది 9th లంచ్ కూడా ఉంటుంది. వీ విల్ బీ వెరీ హ్యాపీ ఇఫ్ యూ ఆల్ కమ్ ఫర్ లంచ్. ITC కాకతీయలో ఉంటుంది. అండ్ ఫాలోడ్ బై ద ప్రోగ్రామ్ 1 o'clock ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది till 4 o'clock. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బీ దేర్. And also we are very happy that 4 more new centers of Ferty9 is coming up. Tirupatilo, it is Devasthanam, Tirupati and Rajmandri and Banjara Hills Loka branch and కర్నూల్. సో 4 more ప్లేసెస్లో ఎందుకంటే చాలా కపుల్స్ అక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ, వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అని వీ థాట్ వీ విల్ ఆల్సో స్టార్ట్ ద సెంటర్ దేర్. సో వీ విష్ యువర్ సపోర్ట్ అండ్ వీ ఆల్సో వాంట్ టు డూ బెస్ట్ టు ద సొసైటీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో విత్ మీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మన ఏది చేయాలంటే కూడా ఇట్స్ ఆల్వేస్ అ టీమ్ వర్క్, అలోన్ కెన్ నెవర్ డూ ఎనీథింగ్. సో Ferty9లో వీ హ్యావ్ బెస్ట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. Here is Dr. Shashipriya. She is in Sikandrabad branch consultant, and Dr. Monica, LB Nagar branch lo consultant, and Mr. Indranil. He is planning the whole event. He is taking care of the whole event. So వాళ్ళు కూడా వాళ్ళ thoughts express చేస్తారు, and Ferty9 what it stands for ani they will also. మీడియా మిత్రులందరికీ నమస్తే. So this is Dr. Shashipriya, consultant, fertility expert, Sikandrabad main branch Ferty9 అండి. సో యాజ్ మేడం ఇప్పటివరకు అడ్వాన్స్మెంట్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వై ఈజ్ Ferty9 ట్రస్టెడ్ బ్రాండ్ అనేసి ఐ వాంట్ టు జస్ట్ టాక్ అబౌట్ ఇట్. మనకి లాస్ట్ 10 or 11 years నుంచి వీ హ్యావ్ బీన్ కన్సిస్టెంట్ ఇన్ అవర్ సక్సెస్ రేట్స్.
మనం ఏదో 10 years నుంచి ఇస్తున్నాము ఫ్యూచర్లో ఇంకేంటి అంటే దెర్ ఈజ్ ఆల్వేస్ గ్రోత్, అడ్వాన్స్మెంట్ ఉంటుంది, ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. సో దేనికైనా ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. సో ఈదర్ ఇట్ మై బీ రిలేషన్షిప్స్ అట్ హోమ్ ఆర్ ఇట్ మేబీ అట్ వర్క్ ఆర్ ఇన్ ఎస్పెషలీ మాకు డాక్టర్స్, పేషెంట్స్ అనేది ఇంకా మా ఫర్టిలిటీ ఫీల్డ్లో ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వై Ferty9 is a trusted brand అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంప్రూవ్మెంట్స్. సో రీసెంట్గా, సో ఇఫ్ యూ ఆస్క్ మీ దట్ మీరు అందరికీ IUIA చేస్తారు, మీరు అందరికీ IVFA చేస్తారు, నథింగ్. ఇట్ ఈస్ ఆల్వేస్ పేషెంట్ ఓరియంటెడ్ అండి. అండ్ సక్సెస్ రేట్స్ ఈజ్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ ద డయాగ్నోసిస్ అండ్ ద టీమ్. సో మనకి ప్రెగ్నెన్సీ అనేది ఎట్లా వస్తుంది, ఎయిదర్ న్యాచురల్ ఆర్ రెండు ఆర్టిఫిషియల్. సో న్యాచురల్ వేలో మనకి టెక్నిక్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ వే అంటే మనకి జనరలీ IVF. IVF సక్సెస్ రేట్స్ ఈస్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ క్లినిషియన్, ఎంబ్రియాలజిస్ట్ అండ్ ద ల్యాబ్ యాజ్ వెల్. సో ల్యాబ్ కూడా మనకు అంతే అడ్వాన్స్డ్ ఉంటే, మనం ఎంత మంచి క్లినిషియన్ ఉన్నా, ఎంత మంచి ఎంబ్రియాలజిస్ట్ ఉన్నా, సో ల్యాబ్ కూడా మనకు అంతే అడ్వాన్స్మెంట్ ఉండాలి. సో మనకి ఈ లాస్ట్ 1 yearలో వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ టు కీప్ దిస్ అడ్వాన్స్మెంట్ ప్లస్ మనకి ట్రస్ట్ మనం దేంతో డెవలప్ చేసుకుంటున్నాము అంటే, లాస్ట్ 6 months బ్యాక్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ RA విట్నెస్ సిస్టమ్. సో ఈ RA విట్నెస్ కార్డ్ అనేది మేము ఆల్రెడీ చెప్పాము, అండ్ సిన్స్ ద లాస్ట్ 3-4 months వీ హ్యావ్ ఫాలోయింగ్ ఇట్. దాంట్లో ఏంటంటే ఒక మైక్రో చిప్ ఉంటుంది, మనకి పేషెంట్ డీటెయిల్స్ కానివ్వండి, ఊసైట్స్, గ్యామీట్స్, స్పర్మ్స్ అలాంగ్ విత్ ఎంబ్రియోస్ మనకి క్లియర్ కట్ మనకి క్లారిటీ అనేది ఉంటుంది. ప్లస్ దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మనము ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే Xiltrix రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్. సో దీంతో మనకి ఏంటంటే మిస్టేక్ అనేది మనకి ఎక్కడ అవుద్ది, ఎప్పుడు కూడా ఎయిదర్ ఇట్స్ ఎ హ్యూమన్ ఎర్రర్ ఆర్ ఇట్స్ ఎ మిషన్ మేడ్ ఎర్రర్. సో ఈ రెండింటిని మానిటర్ చేయడానికి మనకు కావాలి కదా. మిషన్ తప్పు చేస్తే మనం ఉన్నాం కరెక్ట్ చేయడానికి, మనం తప్పు చేస్తే ఎవరు కరెక్ట్ చేస్తారు. సో ఈ కరెక్షన్ కంటే ఎక్కువ మానిటరింగ్ కోసం వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ Xiltrix. సో ఈ Xiltrix మానిటరింగ్ అనేది USAలో ఉంది అండ్ యూరోప్లో ఉంది, ఇండియాలో కూడా మేజర్ సెంటర్స్లో ఉన్నాయి. ఇట్స్ నాట్ దట్ మనం తీసుకొచ్చింది కాదు. ఏపీలో మనం ఫస్ట్ టైం లాంచ్ చేసాం, తెలంగాణలో ఎగ్జిస్టింగ్ ఉంది, మన సెంటర్స్ అన్నిట్లో కూడా ఉంది. సో దీనివల్ల మీరు అడగచ్చు అడ్వాంటేజ్ మాకేముంటుంది మేడం అంటే, ఎస్ ఇట్ ఈస్ అడ్వాంటేజెస్. వై? బికాస్ సో ఇక్కడ మనం టెన్షన్ పడాల్సింది లేదు. సో మేడం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. లోపల ఇప్పుడు సింపుల్ వై ఈజ్ దిస్ ఇంపార్టెంట్ అంటే, ఒక బేబీ పెరుగుతున్నప్పుడు హ్యూమిడిటీ, టెంపరేచర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఎందుకు అంటే సింపుల్ ఒక హెన్ మనకి ఎగ్ని హ్యాచ్ చేసేటప్పుడు ఎంత వార్మ్త్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో, ల్యాబ్లో కూడా అంత టెంపరేచర్ మనం మెయింటైన్ చేయగలిగితేనే రేపు పొద్దున మనకి ఎంబ్రియోస్ కూడా బెటర్ ఉంటాయి, క్వాలిటీ ఉంటాయి, ప్లస్ మనకి రేపొద్దున ప్రెగ్నెన్సీ రేట్స్ అలాగే పుట్టే బేబీ కూడా హెల్తీ ఉంటుంది. సో ఇవన్నీ మానిటర్ చేయడానికి మనకు కరెక్ట్గా ఏం కావాలి? సో వీ హ్యావ్ టు హ్యావ్ ఆక్సిజన్, వీ హ్యావ్ టు హ్యావ్ కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ కావాలి, హ్యూమిడిటీ, ఎయిర్ క్వాలిటీ, ప్లస్ మనకి ఈ లోపల ఉండే VOCs అని చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మానిటర్ చేయడానికి మనకు మానిటర్స్ ఉన్నాయి, కాకపోతే ఆ మానిటర్స్ కూడా కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా చెప్పేదే ఈ Xiltrix. అసలు మనకు జనరేటర్ బ్యాకప్ అప్పుడప్పుడు ఈ 24/7 మనకు పవర్ లేనప్పుడు జనరేటర్ ఇంపార్టెంట్. ఈ జనరేటర్ కూడా బ్యాకప్ ఉందా లేదా చెప్పేది మనకు Xiltrix. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్. ఇది మనం కొత్తగా లాంచ్ చేసాము అండ్ ఇట్స్ ఆల్రెడీ రన్నింగ్ ఇన్ హైదరాబాద్ సెంటర్, తెలంగాణ సెంటర్స్లో. సో దిస్ ఈస్ ద పాయింట్. అండ్ RA ఉంది మనకి, అట్లనే ఇవన్నీ ఉన్నాయి కదా. డాక్టర్స్ ఎలాగో మేము ఎక్స్పీరియన్స్, మేడం హైరార్కీ అండ్ హర్ టీమ్ లాస్ట్ 10 years నుంచి వీ హ్యావ్ షోన్ అవర్ రిజల్ట్స్. బట్ మనకి ఎంబ్రియాలజిస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక సెంటర్, ఒక ఎంబ్రియాలజిస్ట్ మనం ఎక్సలెంట్ అని చెప్తాం, బట్ ఎంబ్రియాలజీ టీమ్ ఎక్సలెంట్ ఉండాలంటే వీ నీడ్ ఎ లీడర్ ఫర్ ఇట్. మేడం ఎక్సలెంట్, మేడం లీడర్షిప్ ఎక్సలెంట్, వీఆర్ ఆల్సో అండర్ హర్. బట్ అట్లనే వీ హ్యావ్ వరల్డ్ క్లాస్ హేవియర్ అనేసి యూరప్ నుంచి మనం తన SOPs ద్వారా ఈ ఎంబ్రియాలజీ సెంటర్స్ అన్నీ ఇప్పుడు రన్ అవుతున్నాయి. సో డెఫినెట్లీ మన సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఎవ్రీ ఇయర్ వీ డూ సెలబ్రేట్ దీస్ థింగ్స్. సో ఈ ఇయర్ మనము ITCలో సెలబ్రేట్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ వీ నీడ్ యువర్ సపోర్ట్. సో మీరు వస్తే విల్ బీ వెరీ హ్యాపీ. నేను కన్సల్టెంట్గా Ferty9 హాస్పిటల్లో 3 yearsగా వర్క్ చేస్తున్నానండి, మోర్ దెన్ 3 years. నేను LB నగర్ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాను. సో డ్యూరింగ్ మై టెన్యూర్ విత్ Ferty9, నేను పర్సనల్గా ఐ వుడ్ లైక్ టు సే మై జర్నీ. సో నా జర్నీ Ferty9తో ఇట్ వాజ్ ట్రూలీ అమేజింగ్ అండి. ఎందుకంటే వర్క్ ఎన్వైర్న్మెంట్ నుంచి స్టార్ట్ చేసినట్టే, అంటే డాక్టర్స్ పరంగా
యాజ్ డాక్టర్స్ మేము వీ వాంట్ టు గివ్ అ పర్ఫెక్షన్ లైక్ 100% ఇవ్వాలి అంటే వీ నీడ్ సర్టన్ కోఆపరేషన్, బీట్ ఫ్రమ్ our సీనియర్స్, బీట్ ఫ్రమ్ ద ఎన్వైర్మెంట్, బీట్ ఫ్రమ్ ద ఎంబ్రియాలజిస్ట్. సో ఆ రకంగా చూస్తే ది ఎన్వైర్మెంట్ ఇస్ అమేజింగ్. నౌ సెకండ్ వచ్చేసి నా జర్నీలో నేను చూసింది డాక్టర్ జ్యోతి గారు విత్ ది ఎంటైర్ Ferty9 టీమ్, దే హ్యావ్ బీన్ గివింగ్ ఇన్పుట్స్ లైక్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఎట్లా మెరుగైన ట్రీట్మెంట్ని అందజేయాలి పేషెంట్స్కి, ఎట్లా సక్సెస్ రేట్స్ని ఇంప్రూవ్ చేయాలి. ఎక్కడ కూడా ఇది చాలు, దిస్ మచ్ ఇస్ ఎనఫ్ అని సెటిల్ అవ్వాలని అనుకోవట్లేదండి. వీ వాంట్ టు టేక్ ఇట్ హయ్యర్ అండ్ హయ్యర్ అండ్ హయ్యర్. సో వీ స్టార్టెడ్ ఇనీషియల్గా నేను ఎంటర్ అయినప్పుడు ఏమైందంటే ఫస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ని ఎక్విప్ చేయడం స్టార్ట్ అయింది. అది బాక్స్ ఇన్క్యుబేటర్స్ టు బెంచ్ టాప్ ఇన్క్యుబేటర్స్ టు ఈవెన్ ఫర్దర్. సో వీఆర్ అప్గ్రేడింగ్ ఎవ్రీ డే. నౌ సెకండ్ వచ్చేసి లైక్ డాక్టర్ శశిప్రియ హ్యాస్ ఆల్రెడీ మెన్షన్, రీసెంట్గా ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ తెచ్చారు. సో ఈ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టంలో ఒక కార్డ్ లాంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కపుల్కి, హస్బెండ్కి కూడా అండ్ వైఫ్కి కూడా. దీని ద్వారా ఏం చేస్తున్నామంటే వాళ్ళ ఎగ్స్ కానీ వాళ్ళ స్పర్మ్స్ కానీ బాడీ బయట మేము హ్యాండిల్ చేసేటప్పుడు ల్యాబ్లో కరెక్ట్గా ఆ కపుల్వి సంబంధించిన గ్యామెట్సే ప్రాసెస్ అవుతున్నాయా లేదా ఆన్ ద టేబుల్. సో గ్యామెట్ మిక్సప్ కాకుండా చూస్తున్నాం. ఒక లేమన్ పర్సన్కి ఇంత డీటెయిల్గా వాళ్ళు ఆలోచించరనమాట, అంటే కరెక్ట్గా లేబుల్ అవుతున్నాయి, కరెక్ట్గా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ అవుతుందని. బట్ దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్లీ ప్రూవెన్. మనకు ట్యాగ్ ఉంది అంటే దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ కరెక్ట్గా మన గ్యామెట్స్తో అవుతున్నాయి. సో ట్రస్ట్ ఇష్యూస్ దగ్గర మనకు దిల్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్. నౌ వీఆర్ కమింగ్ అప్ విత్ ద Xiltrix అలారం సిస్టమ్. నో ఎంబ్రియాలజిస్ట్ మేము డాక్టర్స్ ఏంటి అంటే వీఆర్ లైక్ లిటిల్ ద ఫేసెస్ ఆఫ్ ఆర్గనైజేషన్, కానీ బ్యాక్ బోన్ లేనిది IVF సెటప్ కెనాట్ స్టాండ్ అండి. అండ్ దట్ బ్యాక్ బోన్ ఈజ్ ఆర్ ఎంబ్రియాలజిస్ట్. అండ్ ఎంబ్రియాలజిస్ట్కి కూడా ఇంకా కూడా మనం ఎట్లా ఫెసిలిటేట్ చేయాలి వాళ్ళ వర్క్ని ఇంకా కూడా ఆప్టిమైజ్ చేయడానికి, సక్సెస్ రేట్స్ని ఆప్టిమైజ్ చేయడానికి. సో దానికి పార్ట్గానే మనం ఈ Xiltrix అలారం సిస్టమ్ స్టార్ట్ చేసాం. సో ఇట్స్ అ వరల్డ్ క్లాస్ థింక్ అండి. అండ్ ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ మనం తీసుకొస్తున్నాము. సో లైక్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, ఈ Xiltrix అలారం సిస్టమ్ కంటిన్యూస్గా మన ఇన్క్యుబేటర్స్లో లోపల మనం ఎక్కడైతే మన ఎంబ్రియోస్ పిండాలు ఉన్నాయో కల్చర్ అవుతున్నాయో అక్కడ టెంపరేచర్ మెయింటైన్ అవుతుందా లేదా, pH లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయా లేదా, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయా లేదా, ఎనీ డీవియేషన్, ఏదన్నా ఫ్లక్చువేషన్స్ ఇన్ ద ఎలక్ట్రిసిటీ కరెంట్లో ఏమన్నా ప్రాబ్లం వల్ల, హ్యూమన్ ఎర్రర్ వల్ల కానీ దానివల్ల ఏదన్నా వీటిని యాక్చువల్ ప్రీసెట్ వాల్యూస్ నుంచి డీవియేషన్ జరిగితే ఇమీడియట్గా అలారం వెళ్తుంది కన్సర్న్ ల్యాబ్ మేనేజర్కి. లేదు ల్యాబ్ మేనేజర్ బై ఛాన్స్ చూసుకోలేదు సమ్ రీజన్ ఎమర్జెన్సీ వల్ల, దెన్ నెక్స్ట్ పర్సన్ ద టీమ్, దెన్ ఈవెన్ ద హెడ్ పర్సన్. సో ఎవ్రీబడి ఈజ్ బీయింగ్ సెంటర్ సిగ్నల్, ఎవరో ఒకరు వెళ్ళి ఇమీడియట్గా దాన్ని కరెక్ట్ చేయాలి అని చెప్పేసి. ఈ Xiltrix అలారం సిస్టమ్ కాకుండా ఎంబ్రియాలజీ ల్యాబ్ని లేదా మా రిజల్ట్స్ని ఇంకా ఇంప్రూవైజ్ చేయడానికి పార్ట్గా వీఆర్ గెటింగ్ హెల్ప్ ఎవరి నుంచి అంటే వరల్డ్ రినౌండ్ ఎంబ్రియాలజిస్ట్ మిస్టర్ హ్యావియర్. సో ఆయన ఏం చేస్తున్నారు అంటే ఆయన ఇన్పుట్స్ అండ్ వేరియస్ SOPs ఆయన తీసుకొచ్చి వీఆర్ ఫైండింగ్ ఫ్యూ చేంజెస్ ఆల్రెడీ అండి. సో సిగ్నిఫికెంట్లీ వీ వుడ్ లైక్ ద రిజల్ట్స్ టు ఇంప్రూవ్ ఈవెన్ ఫర్దర్. ఆల్రెడీ వీఆర్ గివింగ్ గుడ్ రిజల్ట్స్ బట్ వీ వాంట్ టు గివ్ సక్సెస్ఫుల్ ఈవెన్ అన్లిమిటెడ్ రిజల్ట్స్. సో ఆ రిజల్ట్స్ని ఇంప్రూవైజ్ చేయడానికి మిస్టర్ హ్యావియర్ వచ్చి he's adding on his knowledge for it. సో మిస్టర్ హ్యావియర్ అండ్ పాపులర్ యాక్ట్రెస్ నేహా గారి ప్రెజెన్స్లో మేము ఈ Xiltrix అలారం సిస్టమ్ ఈ December 9th ఇనాగ్యురేట్ చేయబోతున్నామండి. అండ్ ఈ ఎంటైర్ ఒకేషన్ని గ్రేస్ చేయడానికి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ అయ్యి హ్యాపీ బేబీస్తో ఆ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఈ ఒకేషన్లో పార్ట్గా గ్రేస్ చేసి ఆ ఎంటైర్ ఒకేషన్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నామండి. సో మీడియా వ్యక్తులందరూ కూడా కైండ్లీ ప్లీజ్ ప్రెషియస్ టైం మీది స్కెడ్యూల్ నుంచి తీసుకొని ప్లీజ్ డూ కమ్. ద వెన్యూ ఇస్ ITC కాకతీయ ఆన్ ద 9th of December. ఫస్ట్ లంచ్ సర్వ్ అవుతుంది అండి అండ్ ఫాలోయింగ్ ఇట్ విల్ బి ద ఈవెంట్. థ్యాంక్ యూ. I am Indranil Ganguly. I'm taking this occasion to announce this great event that we are doing on 9th. The reason that we are doing it is because Ferty9 being one of the brand in South India which believes in 4 pillars. You know that success is most important, and for childless couples who are looking for babies for years on, they are dependent on this success rate.
So our 4 pillars are on safety, ethics, transparency, and technology. So when we say technology, the first technology that we brought in 6-7 months back, that was RI Witness, which has added real value to us, and going forward is going to add value. Similarly, we are bringing in Xiltrix. It's another big technology, globally accomplished technology, and it will help our success rate go up by another 15-20%. So keeping that in mind, we are also tying up with one of the leading embryologists from Spain, Europe. He has come physically to Hyderabad, and it is one of the first time in India, in fact, he has come. So this is a big thing that we have achieved. He is working with us on the embryology part to improve further, and along with our doctors and madam, we are looking at making Ferty9 one of the best brands in fertility care in South India. To let you know, we are also proud to say that in Telangana, people from West Bengal, Odisha, Assam, they are also coming inquiring about this, because we are getting, quite a very good response. So I would like to take this opportunity to all our media and reporters brothers to come to this event at ITC on 9th at 1 o'clock, so that you can witness and we can meet Javier also, and also we will have Sneha Garu, who will be presenting the occasion along with us, to make this whole event a success and also take it forward, so that all the people in Telangana, also across our country, childless couples can get help from Ferty9. Thank you very much.